నందమూరి మోక్షజ్ఞ డెబ్యూట్గా వస్తున్న సినిమా అప్డేట్ అన్నమాట ఇది. రీసెంట్గా ఒక లుక్ రిలీజ్ అయింది. అది ఏఐ జనరేటెడ్. ఇది చాలామందికి తెలియదు. షూటింగ్లో వీడియోనేమో అది అలా రిలీజ్ చేశారేమో కావాలనే పబ్లిసిటీ కోసం అని అనుకుంటున్నారు. కానీ ఎంత క్రేజ్ ఉంది మోక్షజ్ఞ గారికి. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా కటౌట్ పెట్టి కటౌట్కి దండలు, గజమాలలు. అర్థం చేసుకోండి ఎంత క్రేజ్ ఉందో. కావాలనే డైరెక్ట్గా ఒరిజినల్ వీడియో రిలీజ్ చేస్తే సోషల్ మీడియాలో తలలు బద్దలు కొట్టుకొని చస్తారు. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఏం చేశారంటే పాత ఫోటోలు ఏవైతే లావుగా ఉన్నాడో మోక్షజ్ఞ, ఆ ఫోటోలను చూసి వెక్కిరించుకొని చంకలు గుద్దుకుంటున్నారు. అది పాత ఫోటోలా రే, మీ హీరోలాగా 8 సార్లు 7 సార్లు ఫేస్కి సర్జరీలు చేయించుకుంటే వచ్చిన ఫేస్ కాదు మోక్షజ్ఞది, ఒరిజినల్. ఇక సినిమా విషయంలోకి వస్తే ప్రశాంత్ వర్మ దర్శకుడు. కథ ఎలా ఉండబోతుంది అన్నది ఎవరికి బయటికి చెప్పేలాగా లేదు సిచ్యువేషన్. జాహ్నవి కపూర్ ఒక హీరోయిన్, శ్రీలీల కూడా ఒక హీరోయిన్, ఇంకొక హాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు నాకు కూడా తెలియదు. నిర్మాత మాత్రం మోక్షజ్ఞ అక్క బ్రహ్మిణి గారు. ఇంతవరకు మాత్రమే అప్డేట్ తెలుసు. షూటింగ్ జరుగుతుందా, పూజా కార్యక్రమాలు కనుక జరిగితే మనకు ఏ వెబ్సైట్లోనో యూట్యూబ్లోనో ఎక్కడో చోట దొరికేవి కదా. ఇంకా ఎక్కడా పూజా కార్యక్రమాలు మొదలు కాలేదు. మనం చూస్తున్నవన్నీ ఫ్యాన్ మేడ్ వీడియోస్, ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ మాత్రమే, ఒరిజినల్ అయితే కాదు. ఏడిపుగొట్టు మొఖాలు ఎలాగైనా ఏడుస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈ స్టిల్ చూసిన తర్వాత యాంటీ ఫ్యాన్స్ ఏడుపు ఎలా ఉందంటే పాత ఫోటోల్లో చూడండిరా ఎలా ఉన్నాడో అని. ఇంకా ఆయన చిన్నప్పుడు చిన్నగా ఉన్నాడు, ఇప్పుడేంటి పెద్దగా ఉన్నాడు అని అనలేదు. కింగేరా ఎప్పటికైనా. సింహం సింహమే, సింహం ముసలిదైనా సింహమే, పసిపిల్లైనా సింహమే. తెలుసుకోండి.